హలో నమస్తే అండి. నేను మీ శిరీష. నేను ఈరోజు గోంగూర పచ్చడి 10 నిమిషాల్లో రెడీ అయిపోయే విధంగా గోంగూర పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఇవి ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి రమ్మలు, ఎండుమిర్చి ఇవి సెపరేట్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ పోపులు, దీనికి కావాల్సిన పోపులు కరివేపాకు తగినంత, ఎండుమిర్చి 2, నెక్స్ట్ పచ్చిశనగపప్పు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, మినపప్పు కొద్దిగా, వెల్లుల్లి రమ్మలు 8, గోంగూర 2 కట్టలు. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సపరేట్గా పెట్టుకున్నాను కదండి, అవి పోపులు ముందుగా ఆయిల్లో వేసుకోవాలి. నేను అన్నీ వేసేస్తాను, మీరు ఒకటి వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి వేగే కదండి, మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. ఇది తర్వాత గోంగూర వేసుకోవాలి. ఆయిల్ ఉంది కదండి, కొద్దిగా అందులో వేసేస్తే చాలు. ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు. ఈ విధంగా ఆకులు వేసుకోవచ్చు. చాలామంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు ఆకుల్ని, కానీ ఇది ఆల్రెడీ తొందరగా మగ్గిపోద్ది కాబట్టి నేను ఆకుల పరంగా వేసాను. సో ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే ఆకు అనేది మగ్గిపోతుంది. ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తాం కదా, అందుకని నేను ఆకులు కట్ చేయలేదు. అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తాం కదండి, అందుకని నేను ఆకులు అనేది కట్ చేయడం లేదు కదా. ఆయిల్లో మగ్గబెడేస్తే ఆకు ఎంత అయిందో చాలా తక్కువ అయింది, కానీ ఇది మిక్సీ గ్రైండ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది పచ్చడి. సో ఇది పుల్లగా ఉంటుందండి గోంగూర, కాబట్టి నేను పులుపు వేయను అండి. ఆకు మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి. సపరేట్గా తీసుకొని వేపుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర అవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, ఇవి కొంచెం ముందుగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాం కదా, ఈ విధంగా వచ్చింది. పౌడర్ ఎందుకు చేసుకున్నాం అంటే గోంగూరతో వేస్తే కొంచెం గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ముందుగా అది వేసుకున్నాం పౌడర్ లాగా. సో ఇప్పుడు గోంగూర వేస్తాను. ఇప్పుడు 2 మిక్సింగ్ చేసి గ్రైండ్ చేసుకోవడమే. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నారు కదా, సో సాల్ట్ ½ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసుకోవాలి తగినంత. మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చింది. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపులు అన్నీ వేసుకోవాలి. పోపులు కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర బాగా డీప్ ఫ్రై చేయొద్దండి, ఇది ఇన్స్టెంటే ఒకరోజు కాబట్టి 1 డేలో అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేడి చేసుకోవాలి అంతే. చూసారు కదా, అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి ఇది ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకూడదు ఆయిల్లోని. సో గోంగూర 10 నిమిషాల్లో తొందరగా అయిపోతుంది. వీడియో చేయడం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ పచ్చడి అయితే 10 మినిట్స్లో అయిపోతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్.